హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు, అక్క గొర్రెలుంటే చెప్పండి, మీరు గొర్రెలు అమ్ముతారా, మాకు గొర్రెలు కావాలి, మేము కొనుక్కుంటామనేసి చాలామంది ఇవే కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అందుకని ఒక్కొక్కరికి సమాధానం చెప్పేది ఎందుకని ఒక వీడియో అయితే చేసి పెడదాము. ఇది ఎలాగో అందరికి వెళ్ళిపోద్ది, చూస్తారు కదా అని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు మొత్తం సమాచారం అనేది తెలుస్తుంది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏ వీడియో అయినా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనకి ఎంత మహా అంటే 6 మినిట్స్ కూడా పట్టదు. అలాంటప్పుడు 6 మినిట్స్ ఈ వీడియో కోసం కేటాయించలేరా ఫ్రెండ్స్? తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది గొర్రెలు కావాలంటున్నారు కదా, మేమైతే గొర్రెలు కాస్తూ ఉంటాము. మా దగ్గర జస్ట్ మా గొర్రెలకు పుట్టే పిల్లలు మాత్రమే ఉంటాయి. మేము వాటిని సేల్ చేస్తూ ఉంటాము. అంతేగాని ఎక్కువ గొర్రెలు అమ్మము. మేము గొర్రెలు కావాలి అనే వాళ్ళకి మా పక్కన ఉంటాయి కదా చుట్టుపక్కల, వాళ్ళు పిల్లలే అమ్ముతారు. ఏదో 1-2 గొర్రెలు అమ్ముతారు. కానీ ఒక అతనైతే కామెంట్ చేశారు కావాలని చెప్పేసి, 40 గొర్రెలు కావాలన్నారు. అలా 40 గొర్రెలు అనేది మా దగ్గర ఉండే వ్యాపారస్తులు ఉంటారు కదా మా ఏరియాలో, వాళ్ళైతే కట్టలు కొంటుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి. మా దగ్గర అలాంటివి ఉండవు. కానీ మన సబ్స్క్రైబర్స్ కాబట్టి వాళ్ళు కట్టిన కొంటారు కదా, అవి మంచివి ఉంటే మీకు చెప్తాము, మన ఛానల్లో ఇన్ఫామ్ చేస్తాము. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మా ఊర్లో ఒక కట్టనైతే తెచ్చి మేపుతూ ఉన్నారు, మేత ఉందని చెప్పేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అవి కూడా గొర్రెలు బాగుంటాయి. వాటిలో మీరు అన్నీ కొనరు, కొంటారు కాబట్టి కనీసం ఒక 30-40 కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోవచ్చు. అలాగే ఈ వ్యాపారస్తుల కాడ కట్టల్లో కొన్ని ఉంటాయి, మంచివి ఉంటాయి. పట్టుడు గొర్రెలు అని ఇస్తారు, లేక కాళ్ళ కింద లెక్కలు ఇస్తారు, ఎలాగో తెలీదు. ఫైనల్లీ ఏంటంటే మా దగ్గర అన్ని గొర్రెలు ఉండవు. మేము గొర్రెలు అనేటివి ఒక 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకు ఒకసారికి అమ్ముతూ ఉంటాము. ఇప్పుడు ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, దాన్ని చెరుసగం చేస్తామన్నమాట. మంచి గొర్రెలు కానియచ్చు, బాగలేని గొర్రెలు కానియచ్చు. పిల్లలు అలాగే ఒకవేళ 16 పిల్లలు ఉంటే 8 పిల్లలు ఇటు సైడు, 8 పిల్లలు అటు సైడు, అలా మొత్తం చెరు సమానం చేసి మేము అమ్మేస్తూ ఉంటాము. ఈ మధ్యనే ఒక 10 మంత్స్ బ్యాక్ అమ్మేసామన్నమాట. కాబట్టి మేము ఇప్పుడల్లా అమ్మే ప్రసక్తి లేదు. మహా అంటే ఒక 5 నెలలు అట్లా పడుతుంది. మేము ఒక 7 గొర్రెలు 8 గొర్రెలు అట్లా అమ్మాలంటే. ప్రజెంట్ అయితే ఏమి లేవు. ఇంకా మేము పిల్లల్ని జస్ట్ గొర్రెలకి పుడుతుంటాయి కదా, వాటిని మేపుకొని దానాలు మందులు అలా వాటికి ఇచ్చుకొని వాటిని మాత్రమే సేల్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ పర్పస్ ఏంటంటే, చాలామంది గొర్రెలు కొత్తగా కాయాలి కొనాలి అని అనుకునే వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏ మందులు వాడాలి తెలియదు కదా. అలాంటప్పుడు మనకు తెలిసినవి అంటే మేము వాటికి చేసేటివి, మేము ఎలాంటి మెడిసిన్ వాడతామో, అలాగే చిన్న చిన్న చిట్కాలు కూడా వాడుతూ ఉంటాము. అలాంటివన్నీ మీకు తెలియచేయాలని ఈ వీడియో అనేది, అలాగే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేసేటైతే మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తూ ఉంటాము. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మన ఛానల్ ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ పూర్తి అయిపోయింది. ఇక మనం వాచ్ టైం అనేది కంప్లీట్ చేస్తే మానిటైజేషన్ అవ్వద్ది. మీ వల్లే ఇది సాధ్యమైంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే ఇంకా మంచిగా మూవ్ అవుతుందన్నమాట. వాచ్ టైం అంటే లాంగ్ వీడియోస్ ద్వారానే వస్తుంది కాబట్టి ఇంకా నేను బాగా చేయాలి అనుకుంటున్నాను. నేను వేట్ల గురించి చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ప్రజెంట్ గొర్రెలు కావాలని కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. మా దగ్గర అయితే లేవు. చుట్టుపక్కల ఎవరైనా అమ్మేటప్పుడు అయితే చెప్తాము. ఒక అతని దగ్గర 100 దాకా ఉన్నాయి మంచి గొర్రెలు అనమాట. అయితే అవి వచ్చేసి వాళ్ళు కొంచెం పర్సనల్ ఇష్యూస్ వచ్చేతలకి అమ్మేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేక. అవైతే గొర్రెలు మంచియేను. అయితే వాళ్ళు సగం అమ్మరు, కట్ట 100 గొర్రెలు అమ్మేస్తారనమాట. అవి కూడా కావాలంటే కొనుక్కోవచ్చు. లేదు మీకు ఏ గొర్రెలు కావాలి, ఎన్ని గొర్రెలు కావాలి, ఒకవేళ అక్కడ మీరు కొనుక్కోగలరా, అదే నెల్లూరు డిస్టిక్ చేజర్ల మండలం అనమాట. అంత దూరం రాగలం అనుకుంటేనే మీరు చూడొచ్చు. లేదు మీరు ఒకతను కరీంనగర్లో ఉంటారు, ఆయన వచ్చి చూడాలంటే మాకు దూరం కదా అని మేము ఆలోచిస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఏరియాలకి రాగలం అనుకుంటే వచ్చి చూడొచ్చు. గొర్రెలు అయితే చాలా మంచి, వాళ్ళకి చాలా సంవత్సరాలుగా అలవాటు అయిపోయి ఉన్నాయి.
ఒక నదిలో కూడా దిగినా వాటంతట అవే వచ్చేస్తాయి, మనిషి వెళ్ళిపోతే వెనక తోలకుండానే. అలాంటి గొర్రెలు అనమాట. మీలో ఎవరన్నా గొర్రెల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.